రవితేజ్, ఆవేశంలో అదోలా ఉన్నావు, ఏమిటి కథ? నాకు ఎంతో ఇష్టమైన మా బుజ్జిగాడు మై హార్టీ కండోలెన్సెస్. ఇంతకీ వాడిని చంపిందెవరు? టైగర్ రాజా చంపినట్లుగా శవం జేబులో ఒక కాగితం రాసి పెట్టింది. రాజా గురించి తెలుసుకున్నాక ఇది అతను చేసిన పని కాదని నాకు అర్థమైంది. రాజాన్ని నా చేత హత్య చేయించడానికి ఇది నువ్వు పన్నిన కుట్రేనని నువ్వు నమ్ముతున్నానంటావు. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఆ పని చేసింది నేను ఒప్పుకుంటున్నాను. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ కోబ్రా. కోబ్రా, ప్రశాంతంగా సాగే నా జీవితంలో అశాంతి రేపావు. ఏ పాపం తెలియని ఒక పసివాడి ప్రాణం తీశావు. ఒక తల్లికి తీరని కడుపు కోత మిగిల్చావు. నీలాంటి వాడిని క్షమించి వదిలిపెట్టడానికి వీల్లేదు. మై డియర్ రవి, నువ్వు నన్నేమీ చేయలేవు. చెయ్యగలిగిన రోజున నువ్వు ఏడుస్తూ కూర్చోవాలి. ఎందుకంటే నేను చచ్చిన మరుక్షణంలో నీ తండ్రి కన్ను మూస్తాడు. కోబ్రా, ఏమిటి ఏమిటి నువ్వు అనేది? నేను అనేదాన్ని బట్టి కాక నువ్వు వినేదాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. హలో హలో బాస్, అతనితో మాట్లాడించాలా? ఎస్. ఒరే ముసలాడా, నీ కొడుకుతో మాట్లాడరా. నా కొడుకులు ఎవరో లేరు, నేను మాట్లాడను. నేను ఎవరితోనూ మాట్లాడను. మేము చెప్పినట్లు వినకపోతే నీ రక్తం కళ్ళ చూస్తాం. మాట్లాడు. నేను మాట్లాడను. మాట్లాడు. మాట్లాడను. నాన్నగారు, నాన్నగారు, విన్నావుగా? దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ కోబ్రా. కోబ్రా, తేజ్, నువ్వు నా మీద చెయ్యి వేస్తే అక్కడ నీ తండ్రి తల ఎగిరిపోతుంది. రవి, నీకు తండ్రి ఉన్నాడని, అతనంటే నీకెంతో ప్రేమని ఈ మధ్యనే నిన్ను వెంటాడే నా మనిషి వల్ల తెలిసింది. నీ చేత పనిలా చేయించుకోవాలో కూడా నాకు తెలిసింది. చూడు, నువ్వు వెంటనే టైగర్ రాజాగాడిని చంపేయాలి, లేదా నీ తండ్రిని నరికి పారేస్తా. దట్ ఈస్ ది గ్రేటెస్ ఆఫ్ కోబ్రా. ఆల్ రైట్, నేను ఆ రాజాని చంపుతాను. నా తండ్రిని నువ్వు నాకు క్షేమంగా అప్పగించాలి. రేపు నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు, వాడిని చంపానని అబద్ధం ఆడొచ్చు. అందుకని రేపు సాయంకాలం 5 గంటలకు షేర్ ఖాన్ టూమ్స్ వద్దకు ఆ రాజాగాడిని తీసుకురావాలి. నేను చూస్తుండగా నువ్వు వాడిని చంపాలి. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. కానీ ఆ తర్వాత నువ్వు మాట తప్పినా, నా తండ్రికి ఏ ప్రమాదం జరిగినా నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. జాగ్రత్త.